ఆడలేక మధ్యలో దరువు అంటారు కదా, అదే ఇది. ఈరోజు నేను ఒకటే సూటిగా అడుగుతున్నాను. ఆంధ్రజ్యోతి పేపర్ని మేము తగలబెట్టామని ఈ ప్రభుత్వం చాలా ఉత్సాహంగా మాకు నోటీసులు ఇచ్చింది. ఆంధ్రజ్యోతి పేపర్కి ఈ ప్రభుత్వానికి ఉన్న అవినాభావ సంబంధం ఏంటి? ఆంధ్రజ్యోతికి చంద్రబాబు నాయుడుకు ఉన్న అవినాభావ సంబంధం ఏంటి? ఆంధ్రజ్యోతి పేపరు కాలిస్తే వీళ్ళకి వచ్చిన బాధ ఏంటి? నేను పేపర్ కొన్నాక అది నా పేపరు, నేను చదువుకుంటానో కాల్చుకుంటానో మసిగుడ్డగా వాడుకుంటానో లేదా కబోర్డ్లో వేసుకుంటానో నా ఇష్టం. దానివల్ల ఎవరి నెత్తిన వేసాం కాల్చి? సాక్షి బిల్డింగ్లు పగలగొడతారు, సాక్షి ఆఫీసులో దూరి కంప్యూటర్లు పగలగొడతారు, సాక్షి జర్నలిస్టులు కొడతారు, కానీ కేసులు ఉండవు. ఆంధ్రజ్యోతి పేపరు ఒక మూల వెళ్ళి మేము కాల్చుకుంటే అదో పెద్ద, అంటే ఆంధ్రజ్యోతి పేపర్లో చంద్రబాబు నాయుడు ప్రాణం ఉంది, మాంత్రికుడి ప్రాణం చిలకలో ఉందంటారు చూడు, అలా చంద్రబాబు నాయుడు ప్రాణం ఏమైనా ఆంధ్రజ్యోతి పేపర్లో ఉందా? ఆంధ్రజ్యోతిని కాలిస్తే ఈయనెందుకు నోటీసులు పంపించాడో నాకైతే అర్థం కాదు.